నమస్కారం. 3 రోజులు కడప మహానాడు సంబరాల్లో మునిగిపోయి కామెడీ మిస్ అయిపోయాం. కామెడీ స్టార్ మొన్న లైన్లోకి వచ్చి ఏదో మాట్లాడాడు. ఆ కామెడీ ఏంటో, ఆయన మాట్లాడిన జోకులు ఏంటో ఒకసారి విని స్పందిద్దాం. తర్వాత ఉద్యోగాన్ని ఊడబెరికింది ఎంతమంది తెలుసా? 2,60,000 మంది. దీన్ని దారుణాలు జరుగుతా ఉన్నా కూడా నేను మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఇలా సాగదు. ఈరోజు నిజంగా ఏ వర్గం ఇన్నెన్ని దారుణాలు జరిగితే కూడా ఎల్లకాలం ఈ ప్రభుత్వం సాగదంట. ఏం దారుణాలు జరిగినాయి? గనులను అక్రమంగా దోచేసుకున్న గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అది దారుణమా? నీ మంది కోసం మూల్యాంకనంలో విద్యార్థుల్ని ఉద్యోగస్తులను మోసం చేసినందుకు పిఎస్ఆర్ ఆంజనేయులనే ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేశారు. అది దారుణమా? మీ సత్యల రామకృష్ణారెడ్డి అటవీ భూములను దోచుకుంటే దాని మీద కేసు పెట్టారు. అది దారుణమా? లేదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు దోచుకొని ఆక్రమించి కోట కట్టుకుంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అది దారుణమా? లేదు, ప్రజల రక్తం తాగి చీపు లిక్కర్ పోసి 30,000 మంది ప్రజల ప్రాణాలు తీసి 1,00,000 మంది మంచాన్ని పడడానికి కారణమైన నీ అక్రమ మద్యం దందా మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ నీకు సహకరించిన ధనుంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేయటం, విచారణ చేయటం దారుణమా? ఏది దారుణం జగన్ రెడ్డి? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకు ఏమైనా అర్థం అవుతోందా? కూడా సాటిస్ఫైడ్ కాదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ ఏడాదిలో ఒక్కటంటే ఒక ఉద్యోగం రాల. ఎవరు సాటిస్ఫై లేరంట. ఎవరు సాటిస్ఫై లేరంటే జగన్ రెడ్డి సాటిస్ఫై లేడు. నువ్వు చేసిన అక్రమాల మీద, దుర్మార్గాల మీద కేసులు రిజిస్టర్ అవుతున్నాయి, ఇన్వెస్టిగేషన్లు జరుగుతూ ఉన్నాయి. అందుకని నీకు సక్రంగా అనిపించట్లా. దానికి ఎవరేం చేస్తారు? నీ దోపిడీ ఆ రకంగా ఉండబట్టే ఇవాళ నువ్వు కేసులు పెట్టించుకుని విచారణ ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నావు. పైగా ఈయన వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఈయన ఊడబెరికింది ఎంతమంది తెలుసా? కూటమి ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగం ఒకటే ఇవ్వలేదంట, ఈయన కోట్ల ఉద్యోగాలు ఇచ్చేసాడంట. మాట మాట్లాడే ముందు కొంచెం వివేకంతో ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. లేదంటే ప్రజలు ఫక్కున నవ్వుతారు. ఇంకా ఉద్యోగాలు పోయినాయి అంటే ఏ ఉద్యోగాలు పోయినాయి చూద్దాం. 2,60,000 మంది వాలంటీర్ల ఉద్యోగాలు ఉష్కాకి. 2,60,000 వాలంటీర్ ఉద్యోగాలు ఉష్కాకి అంట. వాళ్ళు ఉద్యోగస్తులు ఎట్లా అవుతారు? ఏ రకంగా ఉద్యోగస్తులు అవుతారు? వాలంటీర్ని ఉద్యోగస్తులు అని చెప్పి నువ్వు ఎట్లా చెప్తావు? నువ్వు ప్రభుత్వంలో తీసుకున్నావా? జీవో పాస్ చేసావా? నువ్వు వాలంటీర్ నియమించుకున్న తర్వాత కాంట్రాక్ట్ చేసుకున్న వాళ్ళతో ఊడుగుని చేయించుకుని, సేవలు చేయించుకుని, నీ ఏజెంట్లుగా నియమించుకున్న గ్రామాలలో వాడుకున్నావు తప్ప వాళ్ళకి నువ్వేం చేసావు? ఎందుకు ఎక్స్టెన్షన్ చేయలేదు? వాళ్ళకి అగ్రిమెంట్ ఎందుకు కంటిన్యూ చేయలేదు? వాళ్ళు నిన్నొచ్చి 10,000 జీతం పెంచు జగన్ రెడ్డి అంటే నువ్వెందుకు పెంచలేదు? ఎందుకు పెంచలేకపోయావు? ఎన్నికలకు ముందు వాళ్ళతో నువ్వు ఎందుకు రాజీనామా చేపించావు? దానికి సమాధానం చెప్పు ముందు. ఆ వాలంటీర్లను తీసేసిందే నువ్వు. నీ మూలంగానే వాలంటీర్లు రోడ్డున పడ్డారు. ఇంకా సిగ్గు లేకుండా 2,60,000 ఉద్యోగాలంట. ఎవడన్నా వాలంటీర్ని ఉద్యోగస్తుడు అని అంటారా? ఉద్యోగస్తులు అన్నప్పుడు నువ్వు ఆ రోజు ఎందుకు నియమించలేదని, ప్రభుత్వంలోకి ఎందుకు తీసుకోలేదు? వాళ్ళకి 10,000 ఎందుకు చేయలేదు జీతం? వాలంటీర్లను మోసం చేసిందే నువ్వు. వాలంటీర్లకు వెన్నుపోటు పొడిచిందే నువ్వు జగన్ రెడ్డి. నేను వస్తానే 15,000 మంది ఏపీ బ్రెవరేజెస్ లో పనిచేస్తా ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉష్కాకి. ఏపీ బ్రెవరేజెస్ లో పనిచేశారంట. ఏపీ బ్రెవరేజెస్లో నువ్వు తీసుకున్నావు ఉద్యోగస్తులు కావాలని? నువ్వు నియమించావా? జీవో ఇచ్చావా? అపాయింట్ చేసావా? నీ అక్రమ మద్యానికి, నీ చీపు లెక్కరకి వాళ్ళు షాపుల్లో కాంట్రాక్ట్ లేబర్గా చేరి నీ మద్యం దందాకి, నీ అక్రమాలకి తోడ్పాటును అందించారు, అండగా నిలబడ్డారు. ప్రజల రక్తం తాగి నువ్వు డబ్బులు సంపాదించుకుంటాక వారధులుగాళ్ళు నీకు ఉపయోగపడ్డారు. వాళ్ళు బెవరేజెస్ ఉద్యోగస్తులు ఏంటి? ఎట్లా అవుతారు? ఎట్లా చెప్తావు నువ్వు? బెవరేజెస్ ఉద్యోగస్తులు అన్నప్పుడు నువ్వు ఎందుకు నియమించలేదు? ప్రభుత్వంలోకి ఎందుకు తీసుకోలేదు వాళ్ళని? ఇవాళ సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతావు నువ్వు? నేను వస్తానే రేషన్ షాపుల్లో రేషన్ బండ్లు పెట్టుకుని నడిపిస్తా ఉన్నా 9,800 మంది. రేషన్ షాపులకు బళ్ళు పెట్టుకుని బతుకుతున్న 9,850 మందిని తీసేశారంట. ఎక్కడికి తీసేశారు? ఎక్కడికి పంపించారు అనుకుంటున్నావు నువ్వు? నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నీ పరిపాలనలో వాళ్ళు పెట్టుకుని నువ్వు సాధించింది ఏంటి? నెలకి 27,000 ఇచ్చావు ఒక్కొక్క వాహనానికి. 10 రోజులు 12 రోజులు పని చేయించుకున్నావు ప్రభుత్వానికి. వాళ్ళు ఏం చేశారు? పేదల ప్రజల బియ్యాన్ని వాళ్ళ ద్వారా నువ్వు అక్రమంగా తరలించుకుపోయావు, దొంగతనంగా అమ్ముకున్నావు, దోచుకున్నావు. పేదవాడికి ఇచ్చే బియ్యాన్ని కూడా దోచుకు తిన్న దుర్మార్గుడు నువ్వు. అయినా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని తీలా ఏదైతే నువ్వు ఇచ్చిన వాహనాలు ఉన్నాయో వాళ్ళకి సబ్సిడీ మీద ఇచ్చేసి హాయిగా బతకండి, 30 రోజులు పని చేసుకోండి అని చెప్పి ఉచితంగా వాహనాలను ఇచ్చేసింది. అలా కాకుండా వాళ్ళకి వాహనాలు ఇవ్వకుండా
వాళ్ళు తీసేస్తే ఈ పాటికి రచ్చ అయ్యేది, అందరూ రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు. అవేమి జరగకపోయినా సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు కానీ వాళ్ళలో ఒక్కడు రాలా బయటికి. అది కాకుండా 9,850 మందికి వాహనాలు ఇవ్వటమే కాకుండా ఉచితంగా రేషన్ షాపులు తీసుకొచ్చి 35,000 కుటుంబాలకి జీవనోపాధి కల్పించింది కుటుంబ ప్రభుత్వం. ఉద్యోగాలు తీసేశారంటున్నావు నువ్వు. ఆ వాహనాలని సబ్సిడీ మీద ఇచ్చేసి మరో 35,000 మందికి రేషన్ షాపుల ద్వారా ఉద్యోగం కల్పించింది జగన్ రెడ్డి. నీకు ఆకు ఒక్క తెలియదు, ఏదేదో మాట్లాడతావు నువ్వు. వాహనాలు ఒక్కొక్క వాహనంలో 2 పనిచేస్తారు. 20,000 మంది ఉద్యోగాలు ఊసి కాకి ఈ మనిషి వచ్చిన తర్వాత ఉద్యోగాలు కొత్త ఇవ్వడం దేవుడికి కానీ ఉన్న ఉద్యోగాలు ఏకంగా 3 లక్షల పైసలకు ఉద్యోగాలు ఊసి కాకి ఈయన వచ్చిన తర్వాత 2,65,000 20,000 అంటున్నాడు. 9,800 వాహనాలు, ఒక్కడే డ్రైవరు, డెలివరీ అతను అన్నీ అతనే. 2,75,000 అక్రమ మద్యం దుకాణాల్లో ప్రభుత్వం పేరిట మద్యం దుకాణాలు తెరిచి బెల్ట్ షాపుల కంటే దారుణంగా నిర్వహించిన జగన్ రెడ్డి పేటీఎం మందాళ్ళు వాళ్ళు ఉద్యోగాలు తీశారంటాడు. రాత్రి 10 తర్వాత మిగిలిన సరుకుని బయట పెట్టుకుని బ్లాక్లో అమ్ముకున్న వాళ్ళని, స్మగ్లర్స్ని, బెల్ట్ షాపులు నిర్వహించుకున్న వాళ్ళని ఉద్యోగస్తులు అంటున్నాడు. సిగ్గు శరం లేకుండా ప్రజల రక్తాన్ని తాగేసి జగన్ రెడ్డి కోట్లు సంపాదించుకున్నాడు. 1,00,000 కోట్లు దోచేసుకున్నాడు. దాంట్లో కాస్తో కూస్తో మిగిలిన రక్తాన్ని, రక్త బొట్లను తాగేసి వాళ్ళు బాటిల్ మీద 100-200 ఎక్కువేసి అమ్ముకున్నారు. వాళ్ళు ఉద్యోగస్తులు అంటున్నాడు. చూశారుగా వెనకాల ఉన్నవారు. మా అక్క వంగాగత అయితే మనకు తెలుసు, పరిచయం ఉంది. ఈమె ఎవరో కొత్తగా గుర్తుపట్టలేదు, సారీ అండి ఏమనుకోబాకండి, మీ పేరు నాకు తెలియదు. వాళ్ళు కూడా జగన్ రెడ్డి చెప్పే అబద్ధాలు విని విస్తుపోయి మాకేంటి కర్మ అంటూ వెనకాల ఉంచున్నారు. పాపం 100 మాటల్లో కనీసం 20 నిజాలుంటే ఎవరైనా సంతోషంగా ఏళ్ళు చప్పట్లు కొడతారు. 99 అబద్ధాలు చెప్తాంటే ఎట్లా జగన్ రెడ్డి? ఎవరంటారు నీ మాట? ఆ టైంలో ఉద్యోగస్తులకు ఏమేమో చెప్పి మన మీద విషయం నింపి వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడుకు మోసం చేసినాడు. వాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే ఉద్యోగస్తులను మోసం చేశాడంట. నీ దిక్కుమాలిన పరిపాలనలో ఎప్పుడు జీతాలు ఇస్తావో తెలియక, ఈఎంఐలు కట్టుకోలేక, అద్దులు కట్టలేక, టైంకి కూరగాయలు కొనుక్కోలేక పస్తులు పడుకున్నారయ్యా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగస్తులు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే టైంకి వేళకి తింటున్నారు. నీ పాలనలో కనీసం అన్నం కూడా తింటాక దిక్కు లేదు వాళ్ళకి. అలా నరకం చూపించావు. మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. పిఆర్సీలు అంటావు, డిఏలు అంటావు, ఏదేదో మాట్లాడుతున్నావు. నువ్వు ఎగ్గొట్టి వెళ్ళిపోయిన డిఏలు కూడా కుటుంబ ప్రభుత్వం వచ్చినాక చెల్లిస్తాందా వాళ్ళకి? నువ్వు ఇష్టానుసారంగా వాడుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నువ్వు న్యాయం చేయలేకపోయావు. వాళ్ళ ఎలవెన్స్లు ఎగ్గొట్టావు, వాళ్ళ డిఏలు ఎగ్గొట్టావు. వాడుకు తప్పడం మాత్రం 24 గంటలు వాడుకున్నావు పోలీస్ డిపార్ట్మెంట్ని. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎగ్గొట్టి వెళ్ళిపోయావు. నువ్వు మాట్లాడుతున్నావు ఉద్యోగస్తుల గురించి. కామెడీ కాకపోతే ఏంటి? అందుకే నేను అనేది కామెడీ కింగ్ అని. ఈ రోజు కొత్తగా ఒక్కరికి కూడా ఇంతవరకు ఐఆర్ ఇచ్చిన పాపాల పోల. పిఆర్సీ లేదు, ఐఆర్ లేదు, 3 డిఏలు పెండింగ్, బకాయిలు పెండింగ్. ఉద్యోగస్తులందరూ కూడా ఈ రోజు ఎంతో పిఆర్సీ లేదు. చూసారుగా వీళ్ళందరినీ. జగన్ రెడ్డి సొల్లు వినలేక చెవుల్లో దూదులు పెట్టుకొని కళ్ళు అప్పగించి మాకు ఏంద్రా ఈ కర్మ అంటూ చూస్తున్నారు ఆయన. ఇంకా ఈ మూల ఎక్కడ ఒక్కడు మాత్రం నేను కాల్గేట్ పేస్ట్ వాడుతానట్టు నవ్వాడు. అంతే, ఒక్క వ్యక్తి. మిగతా వాళ్ళందరూ విస్తుపోయి చెవుల్లో దూదు పెట్టుకుని తప్పక హాజరయ్యి ఆ మీటింగ్కి ఏంద్రా మాకు కర్మ అంటూ చూస్తున్నారు. కామెడీ కింగ్ ఇంకేమన్నాడు చూద్దాం. ఐఆర్ లేదు, 3 డిఏలు పెండింగ్, బకాయిలు పెండింగ్. ఉద్యోగస్తులందరూ కూడా ఈ రోజు ఎందుకయ్యే తెచ్చుకున్నాం ఈ పెద్ద మంది చంద్రబాబు నాయుడు అని చెప్పి తలపట్టుకుంటా ఉన్నారు. ఈ రోజు ఉద్యోగస్తులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఇంతవరకు ఏ వర్గం కూడా సాటిస్ఫైడ్ గా లేని పరిస్థితి ఈరోజు. చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఇంతవరకు ఏ వర్గం కూడా సాటిస్ఫైడ్ గా లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. మరోవైపున విచ్చలవిడి కరప్షన్, ఎక్కడ ఏది వదలడంలా, ఇసుక వదలడంలా, మట్టి వదలడంలా, సిలికా వదలడంలా, క్వార్ట్స్ వదలడంలా. మట్టి వదలడంలా, క్వార్ట్జ్ వదలడంలా, సిలికా వదలడంలా, ఏది వదలడంలా. అసలు నువ్వు ఏది వదిలేవు వాళ్ళకే వాళ్ళు తోచుకోవడానికి ఉంటుంది జగన్ రెడ్డి. నువ్వేమైనా ఒకటి వదిలితే వచ్చిన వాళ్ళకి అంత దోచుకుంటే అవకాశం ఉండేదేమో. నువ్వు మొత్తం మట్టానికి నాకేసావు, ఇసుక నాకేసావు, సిలికా నాకేసావు, క్వార్ట్జ్ తినేసావు, ఎర్రమట్టి మింగేసావు,
ఇంకేం మిగిల్చావు అని చెప్పి ఇవాళ దోచుకుంటాకు ఉంటుంది. లిక్కర్ వదలడంలో రాజధాని ఇది మరీ జోకు. లిక్కర్ కూడా వదలడం లేదంట. నవ్విపోతురు కాక నాకేటి సిగ్గు అన్నట్టు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం బహిరంగ వేలం వేసి సొమ్మంతా ఖజానాకు అప్పచెప్తే లిక్కర్ను కూడా వదిలిపెట్టలేదు అంటున్నాడు. లిక్కర్ను నువ్వు అడ్డగోలుగా దోచుకున్నావు అని చెప్పి సుమారుగా 1,50,000 కోట్ల రూపాయల పైనే నువ్వు మింగేశావని చెప్పి ఇవాళ నేరం నిరూపితమయ్యే సమయంలో లిక్కర్ను కూడా వదిలిపెట్టలేదు చెప్పి నంగనాచి లెక్క మాట్లాడుతున్నాడు. గురించి నేను చెప్పాల్సిన పనుల మనం సుదీర్ఘంగా 2 గంటల సేపు చెప్పిన ఏ రకంగా కొత్త కొత్త పద్ధతుల్లో ఏదో స్కాములు చేస్తా ఉన్నాడు అని చెప్పి ఎక్కడ ఏది వదలకుండా తెచ్చాడు. ప్రపంచంలో స్కాములకే ఆద్యుడు నువ్వు. ప్రపంచంలో ఉన్న మాఫియా కూడా నీ స్కాములు చూసి నీ దోపిడీని చూసి విస్తుపోయి మూర్చపోయాయి అయ్యా. ప్రపంచంలో ఉన్న మాఫియా గ్యాంగులన్నీ మూర్చపోయాయి. ఇంకా తేరుకోలా నీ దెబ్బకి. నువ్వేంటో 2 గంటలు వివరించి చెప్పావంట. నువ్వేటి చెప్పలాడా, చెప్పింది ఏమి లేదు. నీ ముందు పేపర్ గాలిలోకి ఎగిరిపోయి ఉంటే అప్పుడు తెలిసేది నువ్వేటి చెప్పావు. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ఇంత మంచి చేసిన మనకే ఇంత మంచి చేసిన మనకే అంట. ఏం మంచి చేసావు నువ్వు? ఎవరికి చేసావు? నీకు నువ్వు చేసుకున్నావు, నీ కుటుంబానికి చేసావు, నీ పెద్దిరెడ్డి కుటుంబానికి చేసావు, నీ సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబానికి చేసావు, నీ మిథున్ రెడ్డి కుటుంబానికి చేసావు. ఇంకెవరికి చేసావు నువ్వు? నీ బాబాయ్ సుబ్బారెడ్డి కుటుంబానికి బాగానే చేసుకున్నావు, నీ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబానికి చేసుకున్నావు. ఇంకెవరికి చేసావు నువ్వు మంచి? నువ్వు మంచి చేస్తే నిన్ను ఎందుకు ప్రజలు పక్కన పెట్టేవాళ్ళన్న ఆలోచన కూడా లేదు. ఇవాళకి నీకు జ్ఞానం రాట్లా, సమీక్షించుకోవట్లా. నేను తప్పులు చేశాను కాబట్టి ప్రజలు నన్ను కొదేశారు, మళ్ళీ తప్పులు చేయకుండా ఏం చేయాలి, ఎలా సమీక్షించుకుందామని నువ్వు అనుకోవట్లా. ఇప్పటికీ కూలి మీడియాని నీలి మందని పోగేసుకుని సొల్లు పురాణం చెప్పిందే చెప్తున్నావు, చెప్పిన అబద్ధమే చెప్తున్నావు. అంతేగాని సమీక్షించుకోవడం, మంచిగా మాట్లాడుకోవడం ఆలోచన లేదు నీకు. ఇవన్నీ ఏమీ లేవు మన హయాంలో. లేవు కాబట్టి మీ అన్న మీ తమ్ముడు ఇవన్నీ ఏమీ లేవంట. అది ఒప్పుకున్నాడు. నిజం. ఏమి లేవంటే ఏంటి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవీ లేవు, వచ్చే పరిశ్రమలు ఏవీ రాలేదు, ఉన్నటిని తరిమేశాడు. అవి మాత్రం ఒప్పుకుంటున్నాడు. నా హయాంలో ఏమీ లేవు, ఇప్పుడు అన్నీ వస్తున్నాయి, ప్రజలకు ఉద్యోగాలు వస్తున్నాయి, యువతకి పరిశ్రమలు వస్తున్నాయి, ప్రతి ఎకరాకు నీరు వస్తూ ఉంది అని ఒప్పుకుంటున్నాడు. మీ బిడ్డగా ఉన్న మీ జగన్ 2,73,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కగలిగాడు. 2,73,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కాడంట. సుమారుగా 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశావు. రాష్ట్ర ఆదాయం సుమారుగా 4-5 లక్షల కోట్లు, అంటే 17 లక్షల కోట్లు నీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకు వచ్చిన డబ్బు. దాంట్లో ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా 2,70,000 కోట్లు మాత్రం బటన్ నొక్కి పంపించాడంట. ఆ 2,70,000 కోట్లలో కూడా ఎంతమందికి ప్రయోజనం చేకూరిందో తెలియదు, ఎన్ని బటన్లు నొక్కితే నీ ప్యాలెస్కి ఎంత జరిగిందో ఎవరికి తెలియదు. ఉద్యోగస్తుల జీతాలు కానీ మహా అయితే 3-4 లక్షల కోట్లు 5 సంవత్సరాల మీద. అంటే నువ్వు చెప్పిన లెక్క ప్రకారమే 6-7 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టావు. ఈ జీతభత్యాలకి, నీ విలాసాలకి, నీ సలహాదారుల జీతాలకి, ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలకి, పోనీ బటన్ నొక్కా అంటున్నావు కదా, ఆ సంక్షేమ పథకాలకు అన్నిటి కలిపి సుమారుగా 6-7 లక్షల కోట్లు. మిగతా 10 లక్షల కోట్లు ఏం చేసావు? అంటే నువ్వు తినేసినట్టే కదా జగన్ రెడ్డి. 17 లక్షల్లో 7 లక్షల కోట్లు ఖర్చు పెట్టానంటున్నావు, 10 లక్షల కోట్లు మింగేశానంటున్నావు. ఇంకా నువ్వు చేసిన మంచి ఏంటి ప్రజలకి? నువ్వు నిజంగా మంచి చేస్తే నిన్ను ఎందుకు తిరస్కరించాలనుకుంటున్నావు ప్రజలు? తప్పట్లో కూడా అందరూ కొడతలా, కొంతమందే. చంద్రబాబు నాయుడుకు మనకు తేడా ఏమిటి? ఎందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు మరి ఎందుకు జగన్ నొక్కగలిగాడు, ఎందుకు చంద్రబాబు నొక్కలేకున్నాడు? ఎందుకు జగన్ నొక్కగలిగాడు, ఎందుకు చంద్రబాబు నొక్కలేకపోయాడు? చంద్రబాబు నాయుడు నొక్కడం చేత కాదు నీకు. మళ్ళీ నువ్వంటే 10 లక్షల కోట్లు నొక్కేశావు, నెత్తిని చేతులు పెట్టావు. అల్లిపిత్తిరి కబుర్లు చెప్పి ప్రజలను మోసం చేసి ఆ బటన్ నొక్కా, ఈ బటన్ నొక్కా అని చెప్పి నీ సాక్షి మీడియాకి యాడ్లు ఇచ్చుకుని అక్కడ కోట్లు నొక్కేశావు, ఇక్కడ కోట్లు నొక్కేశావు. ఆ పని చంద్రబాబు నాయుడు గారికి చేత కాదు కాబట్టే బటన్ నొక్కల. ప్రతి నెల మొదటి రోజున ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు. నీకు మళ్ళీ బటన్ నొక్క మోసం చేయలా. నువ్వు ఎన్నిసార్లు బటన్ నొక్కావో, ఎన్నిసార్లు ఆ ప్రజల ఖాతాలో డబ్బులు పడినాయో ఆ ప్రజలందరికీ తెలుసు. ఇంకా మోసం చేసే ప్రయత్నాలు మానేయి, అబద్ధాలు చెప్పడం మానేయి. కారణం జగన్ ఆశపడింది ఏదానికో తెలుసా? జగన్ ఆశపడింది
కీర్తి కోసం చనిపోయి కారణం జగన్ ఆశపడింది కీర్తి కోసం అంట. కీర్తి, నీ కీర్తి దోపిడీ జగన్ రెడ్డి అని చెప్పి అజరామరంగా లిఖితం అయిపోవడం స్వర్ణాక్షరాలతో. ప్రపంచంలోనే మాఫియాలుగా మాఫియా డాన్గా ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయబడుతుంది ఈ పేరు. మాఫియా డాన్ జగన్ రెడ్డి అని. ఇంకోటి అన్నాడు, జోకు చూద్దాం. అయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో బ్రతికే ఉండాలని తాపత్రయపడ్డాడు. తాపత్రయపడ్డా అంట ఫోటో ఉండాలని. 5 కోట్ల మంది ప్రజల రక్తం తాగిన దుర్మార్గుడిగా నువ్వు ఇంకొక 100 సంవత్సరాలు ప్రజలకు బాగా గుర్తుంటావు. రాష్ట్ర సంపదని లూటీ చేసిన దుర్మార్గుడిగా నువ్వు ప్రజలకు ఎప్పుడు గుర్తుంటావు. ఇంకా నీ ఫోటో ఎందుకు కొత్తగా? అదొక దండగా. అందుకే ఎక్కడా కూడా రాజీ పడవ 2,73,000 కోట్లు బట్టలు కలిగాడు మీ జగన్. దోచుకోవడానికి మాత్రం ఎక్కడ రాజీ పడలేదంట. ప్రజలను మోసం చేయడానికి మాత్రం 2,70,000 కోట్ల రూపాయలు మాత్రం ప్రజలకు పంచాలంటున్నాడు. దోచుకుంటా నేను రాజీ పడలేదు, మిమ్మల్ని మోసం చేసి 2,70,000 కోట్లు ఇచ్చి నేను 10 లక్షల కోట్లు దోచేశానని చెప్తున్నాడు నిస్సిగ్గుగా. ఆపు మందెక్కువ ఆపు. ఎందుకు బట్టలు నొక్కలేకున్నాడు అంటే కారణం ప్రతి విషయంలోనూ కూడా దోచేసుకున్నది పంచుకోవడము, ఇది జరుగుతూ ఉంది. నువ్వు చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక, నువ్వు పెట్టిన బొక్కలు పూడ్చలేక సరిపోతుంది కూటమి ప్రభుత్వానికి సమయం అంతా. ఇంకా దోచుకోవటం ఎక్కడవయ్యా? నువ్వు అసలు ఏం మిగిల్చావని చెప్పి దోచుకుంటారు. నువ్వు రాష్ట్రాన్ని చీపురుతో ఊడ్చేసి మరీ మింగేసావు అంతా. ఏ పక్కన ఏం మిగల్చినా నువ్వు ఆ బొక్కలన్నీ పూడ్చుకురావడం సరిపోతుంది కూటమి ప్రభుత్వానికి. నువ్వు చేసిన లక్షల కోట్ల అప్పులకి 40,000 కోట్ల రూపాయలు వడ్డీలు కడుతుంది కూటమి ప్రభుత్వం. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటా నీ బొక్కలు పూడ్చుకుంటూ రావటమే సరిపోతా ఉంటే దోచుకున్నారు అంటున్నాడు. ఏంటో దోచుకోవడం నీకు అలవాటు, దోచుకోవడం ఇంటి పేరు. అది చెప్పుకోకుండా ఎంతసేపు ఎలటాల మీద బురద చల్లటమే. ఎవరో భజనగాళ్ళు చేరారు పక్కనని చెప్పి, పేటీఎం వాళ్ళు కూలి మంద వచ్చి చప్పట్లు కొడుతున్నారని చెప్పి సొల్లు చెప్పాక జగన్ రెడ్డి. ఇంక నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు కూడా ఫస్ట్ టైం తగ్గుముఖం. దేశం మొత్తం 11%, దేశం మొత్తం 13% ఆదాయాలు, దేశం మొత్తం ఆదాయాలు పెరిగితే మన రాష్ట్రంలో ఆదాయాలు కేవలం 3% పెరిగాయి. ఎందుకు మన రాష్ట్రంలో ఆదాయాలు పెరగడం లేదంటే కారణం రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాష్ట్ర ఖజానాకి రావడం వల్ల. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గజ దొంగలు కూడా జోబులు లేకపోతా ఉంది కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతాయి. ఒక గజ దొంగ, ఒక దోపిడీ దొంగ, ఒక మాఫియా డాన్ ఎదటానికి గజ దొంగ అంటా ఉంటే మీ గజ దొంగలు కూడా నవ్వుకుంటున్నారయ్యా. మీ గజ దొంగలు కూడా నవ్వుకుంటున్నారు ఎరగబడి అని నువ్వు సిగ్గు లేకుండా మాట్లాడుతుంటావు అంతే. ప్రతి అడుగులోనూ ఇదే కనిపిస్తా ఉంది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇంత మంచి చేసిన మనకే ఒక్కొక్కసారి ఈ మాదిరిగా ప్రతిపక్షంలో కూర్చోవడం పరిస్థితి వస్తే, ఇంత మంచి చేసిన మనకే ప్రతిపక్షం అంట. నీకు ప్రతిపక్షం కూడా ఇవ్వలేదు జగన్ రెడ్డి. నువ్వు పులివెందులకు ఎమ్మెల్యేవి మాత్రమే, నీ పార్టీకి అధ్యక్షుడివి మాత్రమే. నువ్వు పార్టీ కూడా నీ సొంతం కాదు, అధ్యక్షుడివి మాత్రమే ఆ పార్టీకి. నువ్వు ప్రజలు నిన్ను పులివెందుల ఎమ్మెల్యేని మాత్రమే చేశారు. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా చెప్పుకోబాకు, నీకు అర్హత కూడా లేదు అని తీర్పిచ్చారు ప్రజలు. ప్రతి అడుగులోనూ ఇదే కనిపిస్తా ఉంది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇంత మంచి చేసిన మనకే ఒక్కొక్కసారి ఈ మాదిరిగా ప్రతిపక్షంలో కూర్చోవడం పరిస్థితి వస్తే, ఇక ఏ మంచి చేయని ఈ మనిషి, అన్ని అబద్ధాలు మోసాలు చేసే ఈ మనిషిని రేపొద్దున ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తంతే మీ ఎంత దూరంలో భయపడతాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను వేరే చెప్పాను. నువ్వు ప్రజలను మోసం చేసావు కాబట్టి, రాష్ట్రాన్ని దోచుకున్నావు కాబట్టి, ప్రజల రక్తాన్ని తాగావు కాబట్టి నిన్ను ఒక్క తంతే యలహంక ప్యాలెస్లో పడ్డావు. అది గుర్తుంచుకో, మర్చిపోకు. ఏదో వారానికి ఒకసారి వచ్చి నీ సొల్లు పురాణం ఇక్కడ చెప్పి మళ్ళీ పారిపోతాం అనుకుంటున్నావేమో. నువ్వు చేసిన దోపిడీకి, నువ్వు మింగిన ప్రజల ఆస్తుల్ని, రాష్ట్ర సంపదని కక్కించి నిన్ను రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి జగన్ రెడ్డి. పొద్దున ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా
రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్రజలు ఈ పక్క తంతే డిపాజిట్లు కూడా రాని పరిస్థితులకి ఆ పక్క పడతాడు అనేది మాత్రం ఖచ్చితంగా. ఇప్పుడు ప్రజలు ఏ పక్క దిద్దులు ఏ పక్కన పడ్డావో నీకు జ్ఞానోదయం అయిందా? నీకు అవదు. ఎప్పుడో జరిగే ఎలక్షన్ అంటే ఏదో చేస్తారంట. ఇప్పుడు తన్నిన సంగతి చెప్పుకో జగన్ రెడ్డి నువ్వు. ఇప్పుడు నిన్ను ఎందుకు తన్నారు, తంతే ఎక్కడ పడ్డావు అన్న ఆలోచన లేదు, సమీక్ష లేదు. అది చెప్పుకో ముందు. ఎప్పుడో వచ్చే ఎలక్షన్ గురించి ఎందుకు? అప్పుడు దాకా నీ పార్టీ ఎక్కడ ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు? నీ పార్టీ ఉంటుందా అన్న ఆలోచన చేయి నువ్వు ముందు. నీ పార్టీలో నీ చుట్టూ ఉన్నంత గజ దొంగల ముఠ, గజ దొంగలు, దోపిడీదారులు, భూ బకాసులు అందరూ జైలుకి వెళ్ళాల్సిన వాళ్ళే. ఇంకా నీ పార్టీ ఎక్కడ? కేసీఆర్ గారు చెప్పినట్టు బొంద పెడతారంట చూసా, ఆయన అంటాడు బొంద పెడతామని 100 అడుగుల లోతులో. అట్టా నీ పార్టీని 200 అడుగుల లోతులో బొంద పెట్టేశారు ఆల్రెడీ ప్రజలు. ఇంకా పార్టీ అంటాడు, ఎలక్షన్ అంటాడు, ఏదేదో మాట్లాడతాడు. ఈసారి జగన్ 2లో మాత్రం అలా ఉండదు. సంక్షేమము, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజలే కాదు, ఈసారి కార్యకర్తలు మాత్రం అందరికన్నా పై స్థానంలో ఖచ్చితంగా ఉంటారని మాత్రం చెప్తారు. అంటే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తున్నాడు, పోగు చేస్తున్నాడు, మళ్ళీ లక్షల కోట్లు పోగు అయిపోతుంది రాష్ట్రానికి. ఏదో రకంగా కల్లి బిల్లి చేసి, అల్లి బిల్లి చేసి, ప్రజలను మళ్ళీ మోసం చేసి నమ్మించి వచ్చేసి అధికారం చేపట్టేసి తన కార్యకర్తల కన్నా ఏమైనా చేశాడంటే చేయలే. ఇప్పుడు ఆయన కూడా వంచేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. మళ్ళీ నేను వస్తే 2.0 అంట. 2.0 కాదు, 4O అనుకో, 5O అనుకో, 100 అనుకో. నువ్వు వచ్చేదా పెట్టేదా? నీ సొంత కార్యకర్తలను కూడా మోసం చేస్తున్నావు నువ్వు. అది వాళ్ళకి అర్థమవుతూ ఉంది. వాలంటీర్లను పెట్టుకొని ఎమ్మెల్యేలని, గ్రామ స్థాయి నాయకుల్ని, మండల స్థాయి నాయకుల్ని, జిల్లా స్థాయి నాయకులను కూడా అవమానించావు నువ్వు. వాలంటీర్ల ద్వారా రిపోర్టులు తెప్పించుకొని చేతగాని చవట దద్దమ్మలు చేసావు నీ పార్టీలో నాయకుల్ని. మళ్ళీ వాళ్ళు ఏదో సొల్లు కబుర్లు చెప్తున్నావు, ఏదో చేస్తానంటావు. నువ్వేం చేయవు, నిన్ను రానివ్వరు, నువ్వు వచ్చే అవకాశం లేదు. నువ్వు చేసిన పాపాలకి, నీ దోపిడీకి, నీ దారుణాలకి నువ్వు సెంట్రల్ జైల్లో కూర్చుని జగన్మోహన్ రెడ్డి దోపిడీ విధానాలని చెప్పి పుస్తకం రాసుకోవాలి. టైటిల్ పెట్టుకో, జగన్మోహన్ రెడ్డి దోపిడీ విధానాలు అని టైటిల్ పెట్టుకుని పుస్తకం రాసుకో. అందుకు పనికొస్తావు నువ్వు. ఓహో, నీకు తెలుగు కూడా రాదు కదా రాయటానికి, కొన్ని ఇంగ్లీషు రాదు సరిగ్గా. నీకు ఒక అసిస్టెంట్ కావాలి మళ్ళీ రాయటానికి, నీ ఆత్మకథ రాసుకోవడానికి. అంతేకాదు, ఈసారి కార్యకర్తల బాగోగులు ఒక్కటే కాదు చూసుకునేది. ప్రతి కార్యకర్తకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ జరుగుతా ఉన్న అన్యాయాలను నేను చూస్తా ఉన్నా. మీకు జరిగిన ప్రతి కష్టం నేను గమనిస్తానే ఉన్నా. కార్యకర్త అనేవాడికి ఎవరికి కష్టం రాలా. నీ పాలనలో నాడు 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. దాంట్లో 20 మందో 25 మందో అడ్డగోలుగా ప్రజల మీద పడి రాష్ట్రాన్ని దోచేసి తినేశారు, మింగేశారు వాళ్ళు నీతో పాటు. ఇంకా 125 మంది 130 మంది వాళ్ళు తప్పులు చేశారు. వాళ్ళు సెంటు పట్ట పేరుతో పొలాలు చౌకలో కొని ప్రభుత్వానికి 20 రెట్లు 30 రెట్లు పెంచి అమ్మి వాళ్ళు దోచుకున్నారు, అది వేరే సంగతి. కానీ మీ 30 మంది అంత దుర్మార్గంగా, అంత భారీ దోపిడీ అయితే వాళ్ళు చేయలేదని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఇంకేంటి నువ్వు చేసేది? మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, 20 ప్రతిపక్షంలో ఉండం, అవతల ఉంది అధికారం. ప్రతిపక్షం అనే మాట రావద్దు, అనబాకు. నువ్వు ప్రతిపక్ష నాయకుడివి కాదు, పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. అది గుర్తుంచుకుని మాట్లాడితే బాగుంటుందని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు, అంటున్నారు. పిల్లడు కష్టాలు పెడతాడు, అధికార దుర్వినియోగం చేస్తున్నాడు, పర్వాలా తీసుకుంటా. ఎవడు అన్యాయం చేసినా కానీ మీ అందరికీ చెప్తాను, నేను రెడ్ బుక్ అన్నాను కానీ మీ ఇష్టం వచ్చిన బుక్లో పేరు రాసుకోండి. ఏం చేస్తావు? నువ్వు దోచుకున్నావు, నువ్వు మింగేసావు, రాష్ట్రాన్ని నాగేసావు, నీ మీద కేసు పెట్టవద్దా? నిన్ను విచారణ చేయొద్దా? నిన్ను బొక్కలు వేయొద్దా? లేదా పెద్దిరెడ్డిని అటవీ భూములు అక్రమంగా మింగేశాడు, గనులు దోచుకున్నాడు, ఇష్టం వచ్చినట్టు చేశాడు, ఆయన్ని విచారణ చేసి అరెస్ట్ చేయొద్దా? నీ లిక్కర్ స్కామ్లో దొరికిన వాళ్ళందరినీ విచారించి వాళ్ళ నేరాలు నిరూపించి దోచుకున్న 1,50,000 కోట్ల రూపాయలు, మీరు మింగేసిన 1,50,000 కోట్ల రూపాయలు మీ చేత కక్కించి మిమ్మల్ని జైల్లో వేయొద్దా? నువ్వు అవన్నీ చెప్పుకోకుండా ఎంతసేపు నాయకులు కార్యకర్తలు మీ కష్టాలంటావేంటి? వాళ్ళకి కష్టాలు ఎందుకు ఉంటాయి? వాళ్ళకి బాధలు ఎందుకు ఉంటాయి? బాధలన్నీ మీకుంటాయి, దోచుకొని మీకుంటాయి, మింగేసిన మీకుంటాయి.
అది చెప్పకుండా మేకపోతు గాంభీర్యం. ఎవడింటాడు నీ సొల్లు మాటలు ఇవాళ? మీరు ఏ పుస్తకంలో పేరు రాసుకున్నా పర్వాలా, దాని తర్వాత మాత్రం మనం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వడ్డీతో సహా, మళ్ళా చెప్తాను, వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. వడ్డీతో సాగిస్తా అంట. గత 5 ఏళ్ళు ఇచ్చావు కదా అందరికి గిఫ్ట్లు బాగానే. గత 5 ఏళ్ళు వదిలిపెట్టాను అనుకుంటున్నావా? ఇప్పుడు శుద్ధపూస లెక్క మళ్ళీ వస్తే ఏదో చేస్తా అంటున్నావు. ఏం చేస్తావు నువ్వు? నీ వల్ల ఏమవుతుంది జగన్ రెడ్డి? ఏమవుతుంది నీ వల్ల? ఏం చేయగలుగుతావు నువ్వు? ఒక కబ్జాకోరుగా, ఒక మాఫియా డాన్గా, ఒక దుర్మార్గపు పాలకుడిగా, ప్రజల రక్తం తాగిన రాక్షసుడిగా ఏం చెప్తావు నువ్వు? నీ వల్ల ఏమవుద్ది? నిన్ను ఇంకా ప్రజలు రాణిస్తారనుకుంటున్నావా? రైతు పోరన్నావు, పారిపోయావు. విద్యార్థి పోరన్నావు, పారిపోయావు. నిన్నగాక మొన్న రైతులకు బాసటకుంటా ఆ పోరన్నావు ప్రకాశం జిల్లాలో, అది పారిపోయి వదిలిపెట్టి నిన్న పెళ్లికి మాత్రం వచ్చావు. పెళ్లికి వర్షాలు రాలేదా? పెళ్లికి తుఫాన్లు రాలేదా? రైతులకు అండగా నిలబట్టాక మాత్రం వర్షాకాలం తుఫాన్లు వరదలు తప్పించుకున్నావు. పెళ్లికి వచ్చి ఊరేగావు. నీ నిబద్ధత అక్కడే తెలుస్తా ఉంది. సొల్లు మాటలు చెప్పటం, అదిగో ఇదిగో అంటాం, పారిపోవటం. శవం కనపడితే పరిగెత్తుకొస్తాడు. ఎక్కడ ఫ్రీగా భోజనాలు పెడతారు, కార్యక్రమం శుభ కార్యక్రమం ఉందంటే పరిగెత్తుకొస్తాడు. చేసిన వాళ్ళు మాత్రమే కాదు, వీళ్ళతో కుట్రలు పన్నుతూ చేయించిన వాళ్ళను కూడా, చేసిన వాళ్ళు మాత్రమే కాదు, వీళ్ళతో కుట్రలు పన్నుతూ చేయించిన వాళ్ళను కూడా నువ్వు చేసావు. నీ కుట్రలో పాలు పంచుకున్న ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఇవాళ జైల్లో ఉన్నారు. ముందు వాళ్ళ సంగతి చూడు. ఎప్పుడో వస్తానేమో, వస్తే ఏదో పీకుతానేమో, ఈ డైలాగులు ఎందుకు? ఆ తప్పట్ల బ్యాచ్ని పెట్టుకుని, ఆ భజన బ్యాచ్ని పెట్టుకుని ఒక్కడ మొహంలో నవ్వు ఉందంటయ్యా? ఒక్కడ నవ్వుతా తప్పట్లు కొడుతున్నాడా? ఏదో 2000 తీసుకున్నాం, కొట్టక తప్పదంటూ కొడుతున్నాడు తప్ప ఎవడికాడు. ఎప్పుడో వచ్చి చేసి పీకేది ఎందుకు? ఇప్పుడు నీ మూలంగా లోపల నన్ను కాపాడు. నేనేం పత్తిత్తులు నేనేం చేయలేదంటున్నావు కదా, మరి కోర్టులో నిరూపించు. మేము పత్తిత్తులు మేము దోచుకోలేదు, మా మీద అక్రమంగా కేసులు పెడుతుంది కుటుంబ ప్రభుత్వం అని చెప్పి కోర్టుకి వెళ్ళి మాట్లాడు. అక్కడ నిరూపించుకో, వాళ్ళని కాపాడు. అది చేయకుండా ఎప్పుడో వస్తానేమో, వస్తే చేస్తానేమో, ఆ డైలాగులు ఎందుకు జగన్ రెడ్డి? సప్త సముద్రాలు అవుతున్నా కూడా, రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయినా కూడా, సప్త సముద్రాలు బాగా బట్టి పట్టాడు. రిటైర్ అయ్యి వెళ్ళిపోయినా కూడా ఇది బాగానే బట్టి పట్టాడు. ఎప్పుడో వస్తానేమో, ఎక్కడికి వెళ్ళినా లాక్కొస్తానంటున్నావు. ఎప్పుడో దాకా ఎందుకు? ఇప్పుడు ఉన్న రిటైర్ అయిపోయిన ఐఏఎస్లు ఐపీఎస్ లోపల ఉన్నారు కదా, వాళ్ళని కాపాడు. అందరినీ తీసుకొని వచ్చి బట్టలు పెడతాడు, చట్టం ముందర నిలబెడతాం. అన్యాయం చేయడానికి కోసం వీళ్ళకు యూనిఫామ్ ఇవ్వాల, న్యాయంగా ధర్మంగా పాలన చేయడం కోసం యూనిఫామ్ ఇచ్చారు. మన హయాంలో ఎలా చేసాం మనం పాలన? మన హయాంలో జగనన్నకు చెబుదామని ఒక నెంబర్ ఇచ్చిన, స్పందన అని చెప్పి ప్రతి వారం కలెక్టర్ దగ్గరికి పోయి చెప్పుకునే అవకాశం ఇచ్చాం. అందరికన్నా అత్యధికంగా చెప్పింది ఎవరు? తెలుగుదేశం వాళ్ళే. అందరికన్నా ఎక్కువ చెప్పింది అందరికంటే ఎక్కువ చెప్పి తెలుగుదేశం వాళ్ళే. జగన్ రెడ్డి దోచేసుకుంటున్నాడు, ఎమ్మెల్యేలు దోచేసుకుంటున్నారు, మంత్రులు దోచేసుకుంటున్నారు, కొంతమంది నాయకులు దోచేసుకుంటున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చింది తెలుగుదేశం వాళ్ళే, కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చింది తెలుగుదేశం వాళ్ళే. అదే చెప్పుకుంటున్నాడు. జగన్ నాకు చెబుదామని చెప్పి ఫోన్ చేస్తే చాలు, అవతల ఎమ్మెల్యే అడ్డుకున్నా కూడా వాళ్ళకి మంచి చేసింది మన హయాంలో జరిగింది. జగనన్న ఫోన్ అంట. ఈ మధ్య సుమారుగా 30 సార్లు చెప్పుంటాడు, నాకు ఫోన్ లేదబ్బా, నా దగ్గర ఫోన్ ఉండదబ్బా, నాకు నెంబర్ లేదబ్బా, ఫోన్ ఉంటే నాకు తెలియదబ్బా అంటాడు. జగనన్న ఫోన్ అంట. అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి జగన్ రెడ్డి. నువ్వు అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి. ఓ పక్కేమో నాకు నెంబర్ లేదు, నాకు ఫోన్ లేదంట. జగనన్న ఫోన్ చేస్తే స్పందించి అన్ని పనులు చేసాడంట. అందరిలో అత్యధికంగా కంప్లైంట్ చేసింది వాళ్ళు. కంప్లైంట్ చేశాం మరి మేము. అడ్డుకున్నా కూడా వాళ్ళకందరికీ కూడా వాళ్ళని కాదని మంచి చేసింది మీ జగన్. ఏం మంచి చేసావు? దోసుకున్నావు. జరుగుతా ఉంది. ఈరోజు ఏం చేస్తా ఉన్నాను? ఈరోజు నిజంగా వీళ్ళు చేస్తా ఉన్న అన్యాయాలకు ఖచ్చితంగా వీళ్ళు వడ్డీతో సహా వీళ్లకు అర్థమయ్యేట్టుగా జరిగితేనే రేపు పొద్దున ఇంకొకసారి ఈ తప్పులు చేయకుండా రాష్ట్రం బాగుపడుతుంది. ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి అవసరం లేకుండా తన మీద చాలా పెద్ద వర్క్ చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉంది. తర్వాత వెనకేసుకున్న తప్పని పరిస్థితులు రావచ్చు. ఎవరు ఏంటి కుట్రేంటి ఇది ఎప్పుడు బయటకు వస్తున్నా చూద్దాం. అనవసరంగా ప్రమాణం చేశారు.
ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన మాట్లాడినారుగా, జగన్మోహన్ రెడ్డి చాలా తప్పులు చేశాడు, వీళ్ళంతా ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు అంటున్నాడు ఆయన. ఎంతకంటే సాక్ష్యం ఏముంటుంది? రాజశేఖర రెడ్డికి నమ్మిన బంటు జగన్ రెడ్డికి కనపడకుండా సలహాలు ఇచ్చే ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి తప్పులు చేశాడు, వీళ్ళంతా ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు అంటున్నాడు. సరే, ఇవన్నీ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ పక్కన పెట్టి నిన్న కడపలో మహానాడు వేదికగా నారా లోకేష్ నీకు ఛాలెంజ్ చేశాడు. నువ్వు నీ తొట్టి గ్యాంగ్, నీ విషపుత్రిక ఉర్స 99 పైసలంటూ చేసిన అసత్య ప్రచారాలకు ధీటుగా నీకు ఒక సవాల్ విసిరేశాడు నారా లోకేష్. జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఉర్సాకి 99 పైసలకి ల్యాండ్ ఇచ్చానని చెప్పి నిరూపిస్తే నేను మంత్రిగా రాజీనామా చేస్తా, రాజకీయాల నుంచి తప్పుకుంటా. నిరూపించలేకపోతే నువ్వు పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తావా, నీ పార్టీకి బొంద పెడతావా అంటూ సవాల్ చేశాడు. దమ్ముంటారా జగన్ రెడ్డి, నిరూపించు. సవాల్ని యాక్సెప్ట్ చేసి నువ్వు, నీ సాక్షి పత్రిక, నీ తొట్టి గ్యాంగ్, నీ దండుపేళం బ్యాచ్ ఎవడైనా సరే నిరూపించడం వచ్చి లోకేష్ సవాల్ని స్వీకరించి నిరూపించి మాట్లాడండి. లేదు అంటే మేము దద్దమ్మలం, ఎదలం, దరిద్రులం, నిష్ట దరిద్రులం అని చెప్పి ఒప్పుకోండి. రాజకీయాల నుంచి వెళ్ళిపోండి. అవాకులు చెవాకులు పేల్తే ఊరుకోవడానికి అక్కడ ఉన్నది నారా లోకేష్. జాగ్రత్త, తొక్కి నార తీస్తాడు.